హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చూడబోతున్నది కోటిలింగాల దేవాలయం. ఇది భారతదేశంలో గొప్పగా చెప్పుకునే 16 జనపదాల్లో ఒకటి. అలాగే శాతవాహనుల మొదటి రాజధాని కూడా. కోటిలింగాలంటే నిజంగా కోటిలింగాలు ఉన్నాయా? పదండి ఒకసారి చూసేద్దాం. ఈ కోటిలింగాలు జగిత్యాల జిల్లాలోని వెల్కటూరు మండలంలో గోదావరి నది ఒడ్డున వెలసింది. ఇది చుట్టూ గుట్టలు, పచ్చడి పొలాల మధ్య ఉంది. ఇదే కోటేశ్వర సిద్ధేశ్వర ఆలయం. ఈ కోటిలింగాల వద్ద ఉన్న పురావస్తు పరిశోధనల ప్రకారం ఇది అస్మక మహాజనపదానికి సంబంధించిన నగరంగా, అలాగే ఇది శాతవాహనుల కాలంలో ముఖ్య పట్టణంగా పేర్కొంటున్నాయి. 3 దశాబ్దాల క్రితం చారిత్రక పట్టణంగా వెలుగులోకి వచ్చింది. క్రమక్రమంగా తవ్వకాలు లభించిన ఆధారాలను బట్టి ఇదే శాతవాహనుల తొలి రాజధానిగా నిర్ధారించారు. పదండి దేవుని దర్శిస్తూ చరిత్ర తెలుసుకుందాం. కోటిలింగాలు అంటే ఇక్కడ నిజంగా కోటిలింగాలు లేవు. ఈ కోటిలింగాలు పేరు రావడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, ఇది త్రేతాయుగంలో మునీశ్వరులు కోటిలింగాల సమీపంలోని గోదావరి నది ఒడ్డున ఉన్న గుట్టల్లో తపస్సు కోసం వచ్చి ఈ శివలింగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. కాశీ నుంచి హనుమంతుడు శివలింగం తీసుకొచ్చే సమయంలోనే ఇక్కడ మునీశ్వరులు తలా పిడికడి ఇసుకతో ఈశాన్య దిక్కున ఉన్న కోటపై ఈ లింగాన్ని ఏర్పాటు చేసినట్లు కథలు ఉన్నాయి. ఈ ఇసుకరేణువులే కోటి ఇసుకరేణువులు. ఇలాగే కోటి ఇసుకరేణువులతో ఏర్పడిన లింగం, అందుకే దీన్ని కోటిలింగంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నదే ఆంజనేయుడు కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగం. మొదటగా ఈ శివలింగాన్ని పూజించిన తర్వాతనే గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని పూజిస్తారు. అలాగే మరో కారణం ఏంటంటే, శాతవాహనుల కాలంలో 110 ఎకరాల్లో ఇక్కడ పెద్ద కోట నిర్మించగా దానికి 4 వైపున ఎత్తైన 4 కోట బుర్జులు ఉండేవి. అందులో ఒకటి శిథిలమైపోవడంతో అక్కడ ఒక గుడి కట్టి లింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. దీంతో దాన్ని కోటలింగం అని పిలిచేవారు. కాలక్రమేణా కోటలింగం కాస్త కోటిలింగంగా మారిపోయింది. అప్పటి నుంచి ఇది కోటిలింగాలుగా పిలువబడుతుంది. అందుకే ఈ ఆలయంలో వెలిసిన శివలింగాన్నే మనం కోటేశ్వర స్వామిగా పిలుస్తున్నాం. ఈ లింగాన్ని దర్శించుకుంటే కోటి లింగాలను దర్శించిన పుణ్యం దక్కుతుందని నమ్మకం. వావ్, ఇక్కడ చూడండి బోటింగ్ ఫెసిలిటీ ఉంది. చూడండి ఈ బోట్ ఎంత పెద్దగా ఉందో. బోటింగ్ ఫెసిలిటీ ఉంది కానీ జనాలు ఎవరు కనబడట్లేదు మనకు. ఎందుకంటే ఇది అన్సీజన్లో వచ్చాం మనం. సీజన్లో అయితే క్రౌడ్ చాలా ఉంటుంది. చూడండి గోదావరి నది ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనకు. ఇవే గోదావరి నదికి నిర్మించిన మెట్లు. భక్తులు ఇక్కడ ఈ గోదావరి నదిలో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. అరే ఇదేంటి ఇక్కడ షిప్ ఉన్నట్టుంది? ఇది డ్యామేజ్ అయి ఉంది ఎందుకంటారా? ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మించడం వలన వరద ఉద్ధృతికి ఇక్కడ ఉన్న షిప్స్ ఒడ్డుకు కొట్టుకురావడం జరిగింది. అందులో డ్యామేజ్ అయినవే ఇవి. ఇదండి ఫ్రెండ్స్ కోటిలింగాలు, దానికి సంబంధించిన చరిత్ర. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.